హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. దివ్యాంగులైన పిల్లలు దేవునితో సమానం అని ఒకళ్ళంటే సమాజంలో వాళ్ళ పట్ల చిన్న చూపు కూడా ఉంది. వీళ్ళు మాకు భారం అనే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి పిల్లల శిక్షణ ద్వారా సామాన్యంగా వేరే పిల్లల్లా బతకొచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో జనార్దన్ గారు. నమ్మడమే కాదు, గత 10 ఏళ్లుగా శాంతి నికేతన్ అనే సంస్థని ఏర్పాటు చేసి దివ్యాంగులైన పిల్లలకి శిక్షణనిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేలా చేస్తున్నారు. డాక్టర్ జనార్దన్ గారు యుఎస్ లో స్పెషల్ ఎడ్యుకేటర్, కన్సల్టెంట్ అండ్ రీహాబిటేషన్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. యుఎస్ లో ఉంటూ ఇక్కడ తన స్వగ్రామమైన నిర్మల్లో శాంతినికేతన్ నడిపిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తితో మనం ఉన్నాము. నమస్తే సార్. దివ్యాంగుల గురించి మనకు ఈ శాంతినికేతన్ అనేది ఫేమస్. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ నేపథ్యం ఏంటి సార్? నేను ఆమె డాక్టర్ జనార్దన్ పన్నెల మేడం, ఆమె రీహాబిటేషన్ సైకాలజిస్ట్. సో మీరు అడిగారు కదా, శాంతినికేతన్ అనేది నిర్మల్లో మనకి 2012 సంవత్సరంలో ప్రారంభమైంది మేడం. సో దానికంటే దాని పుట్టుపూర్వోత్తరాలు తీసుకుంటే, నేను మండల్ రీసోర్స్ పర్సన్గా నార్నూర్ అనేటువంటి ప్రాంతంలో పనిచేసేది మేడం. 4,500 రూపాయలకి నా శాలరీ. సర్వశిక్ష అభియాన్లో పనిచేశాను నేను 2002 ఆ టైంలో. సో అప్పుడు అక్కడ ఎలా ఉండిందంటే, అదంతా కూడా ఏంటంటే ఆదివాసీ ప్రాంతం, ఎక్కువ మట్టుకి బంజారాసు, తర్వాత గోండు, కొలాం ఇలాంటి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నేను పనిచేస్తున్నప్పుడు ఈ శాంతినికేతన్ పుట్టుక జరిగింది. ఎలా అంటే, నా జాబ్ ఏంటంటే ఈ మానసికంగా వెనుకబడినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలని, అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఆటిజం అని, సెర్బల్ పాలసీ అని, ఇంటలెక్చువల్లీ డిఫరెంట్ ఏబుల్డ్ చిల్డ్రన్ అని, ఇంకొంచెం ఐక్యూ బెటర్ ఉంటాయి దాంట్లో స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ అని, ఇమోషనల్ బిహేవియర్ డిజార్డరు, ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డరు, మస్కులర్ డిస్ట్రోఫీ, ఇవన్నీ రకాలు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఏంటంటే అప్పుడు ఇంత అవగాహన లేదు. జనరల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలియదు మేడం, ఎవరన్నా పిల్లడు కొంచెం అబ్నార్మల్ ఉన్నాడంటే వీడు మెంటలోడు, వీడు పిచ్చోడు, ఈ విధంగా లేబుల్ వేసేసి వాడు పిచ్చోని కింద లెక్క కట్టేది. సో మాకేందంటే యాజ్ అ సైకాలజిస్ట్గా దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. సివియరు, ప్రొఫౌండు, తర్వాత మోడరేటు, మైల్డ్, బార్డర్ లైన్, తర్వాత నార్మల్ ఇంటెలిజెన్స్, సుపీరియర్, జీనియస్, ఈ కేటగిరీస్. అంటే మానసిక పరిపక్వతను ఆధారంగా ఈ యొక్క కేటగిరీస్ ఉంటాయి మేడం. సో ఈ పిల్లలకి ఐక్యూ అంతా కూడా ఏంటంటే బిలో 70 ఉంటుంది. మైల్డ్ వరకే వీళ్ళనంతా కూడా ఇంటలెక్చువల్ డిఫరెంట్ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటారు. సో అలాంటి పిల్లలను, ఈ పిల్లలు ఎందుకు పుడతారనేటువంటి కారణాలు తల్లిదండ్రులకు చెప్తూ, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా చెప్తూ, తర్వాత ఈ పిల్లలకు సంబంధించినటువంటి అభ్యసనానికి సంబంధించినటువంటి పద్ధతులు కూడా ఎలాంటివి ఉంటాయి, ఈ పిల్లలు కూడా పుట్టడానికి గల కారణాలు ఏముంటాయి అని ఇలాంటివన్నీ కూడా టీచర్స్కి చెప్తూ ఈ పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్రోల్ చేయాలి. సో అయితే ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది ప్రారంభం చేయడం జరిగింది గవర్నమెంట్. అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ టీచర్స్ కానీ ఎంఈఓలకు కానీ అంత పెద్ద అవగాహన లేదు. అప్పుడు ఏంటంటే ఎలా ఉండేదంటే, నా జాబ్ది వీడొక కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగి, మనము గవర్నమెంట్ ఉద్యోగస్తులము, ఈ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మెంటల్ పోరాలని పట్టుకొని ఒక మెంటల్ ఆయన వస్తుండు అనేది ఒక రకమైనటువంటి దురాభిప్రాయము, ఒక రకమైనటువంటి చెడు భావంతో అక్కడ చూసేవాళ్ళు. నేను చెప్పేదంతా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది కాదు. అలా 6 నెలలు నేను పనిచేసిన తర్వాత నాకు అప్పుడు నడిమెట్ల శ్రీధర్ గారు ఐటీడీఏ పీఓ ఉండే, అక్కడ సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నేను ఒక మంచి ఆలోచనతోని, ఒక దృఢ సంకల్పంతో, ఒక అంకిత భావంతో ఈ పిల్లల్లో మార్పు తీసుకురావాలి, ఈ పిల్లలలో తల్లిదండ్రులలో కూడా ఒక నమ్మకాన్ని మనం వాళ్ళలో బిల్డ్ చేయాలనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉంటే, ఈ టీచర్స్ ఎవరు కూడా పెద్ద సహకరించట్లేదు, నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి సార్కి చెప్పి రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి నేను వెళ్తున్నప్పుడు సార్ ఏమన్నారంటే, జనార్దన్ నువ్వు అంటే నీ పట్టుదల, నీ అంకిత భావం, నీకంటే ఆ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ నాకు తెలుస్తూ ఉంది, నీలాంటి వాళ్ళ అవసరం ఈ సమాజానికి అని చెప్పి, వై డోంట్ యూ స్టార్ట్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మీరు చెప్పున్నది ఏంటంటే, నువ్వు దాదాపు 7-8 గ్రామాలు వెళ్తూ ఉన్నావు, అది ప్రతిరోజు కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే నీకున్నటువంటి వర్క్ లోడ్ని బట్టి. కానీ నువ్వు చెప్తున్నావు కదా, ఈ పిల్లలకి ఏంటంటే ప్రతిరోజు కూడా మనం శిక్షణని ఇస్తే తప్ప వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉండదని చెప్పి చెప్తున్నావు కదా, మనం ఆ పిల్లలందరినీ కూడా ఊట్నూరు హెడ్ క్వార్టర్ తీసుకొద్దాము. ఊట్నూరు అనేది హెడ్ క్వార్టర్. ఆ హెడ్ క్వార్టర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు 60-70 మంది పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక హాస్టల్, రెసిడెన్షియల్ సెంటర్గా మనం ఆ పిల్లలందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనం డైలీ బేసిస్లో వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి, మనం ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఆ రోజుల్లో ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంకా స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ రాలేదు, ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మాత్రమే హైర్ చేయడం జరిగింది అప్పుడు. సో
వారు చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది. నచ్చి నేను ఇమీడియట్గా నేను ఊట్నూరు నుంచి అదే రోజు రాత్రి బస్ ఎక్కేసి ఇక్కడ ముషిరాబాద్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ఏం పేరు పెడదామని ఒక ఆలోచన ఉన్నప్పుడు నాకు తట్టిన పేరు శాంతినికేతన్. సో శాంతినికేతను నాకు తెలిసినటువంటి మా బావగారు డాక్టర్ కృష్ణంరాజు వారి పేరు, తర్వాత నా ఫ్రెండ్స్ పేర్లు పెట్టేసి 5 పేర్లు పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసినాను. చేసిన తర్వాత ఏంటంటే ఒక రకమైనటువంటి అసలు మనం తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టా కాదా, మనం ఏంటంటే అప్పుడే నాది మాస్టర్స్ అయిపోయింది, ఎంఎస్సీ సైకాలజీ అయిపోయింది, 23 ఇయర్స్ అప్పుడు. సో ఇది ఆవేశంలో మనం చేస్తున్న పని అని నేను అప్పుడు ఎక్కడైతే డిప్లొమా చేశానో ఈ NIMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హ్యాండిక్యాప్లో డిప్లొమా ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ చేసిన నేను. ఇప్పుడు దాన్ని నిప్మెడ్గా మార్చినారు, మోండా మార్కెట్ దగ్గర ఉంటుంది సికింద్రాబాద్లో. అక్కడ మాకు ఆ డిప్లొమా చేసినప్పుడు కిరణ్ బేడి గారి సిస్టర్ రీటా మేడం ఉండేది, రీటా పాశ్వారి అని. ఒకసారి పెద్దల సలహాలు తీసుకుందాం, ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదని అన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ టుడే ఐ రిజిస్టర్డ్ అండ్ ద నేమ్ కాల్డ్ శాంతినికేతన్ అని చెప్పినాను. చెప్పినప్పుడు వారు కొంత ఆలోచించి, జనార్దన్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టు రన్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్లెస్ అంటిల్ యు ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. ఈరోజు IAS ఆఫీసర్ ఉండొచ్చు ఆ పొజిషన్లో, లేదా ఇంకొక IAS ఆఫీసర్ రావచ్చు, వారు ట్రాన్స్ఫర్ కావచ్చు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ ఫండింగ్ అంత ఈజీగా రాదు, తొందరగా రాదు. దాంట్లో కూడా చాలా వరకు సెక్రటరేట్ నుంచి వెళ్ళాలి, ఇది ఢిల్లీలో లాబింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తే కానీ ఫండింగ్ రాదు. ఓ 4 years నీ కాళ్ళ మీద నీ అంతా నువ్వు స్వతహాగా నడిపేయాలి. నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ యూ, ఐ డోంట్ రికమెండ్ యూ. నీకు కావాలంటే ఇక్కడ నీకు జాబ్ ఇస్తా అని చెప్పేసి అక్కడ డాక్టర్ సరోజారి గారు ఉండేది, వారి దగ్గర క్లినికల్ అసిస్టెంట్గా నన్ను పెట్టడం జరిగింది. సో అక్కడ నేను ఆ జాబ్కి ఆపేసి ఈ ఆలోచన విరమించుకొని నేను ఇక్కడ హైదరాబాద్లో క్లినికల్ అసిస్టెంట్గా పనిచేస్తూ మళ్ళీ తర్వాత ఈవినింగ్ టైంలో డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు, డాక్టర్ షకీల నాయుడు గారి దగ్గర కూడా మళ్ళీ క్లినికల్ అసిస్టెంట్గా పనిచేస్తూ అసెస్మెంట్లు చేస్తూ ఉండేది. అంటే పిల్లలకి డయాగ్నోసిస్ అంతా కూడా చేసి తర్వాత మళ్ళీ మేడం వాళ్ళకి అసెస్మెంట్ రిజల్ట్స్ అంతా ఇస్తే అప్పుడు పేరెంట్స్తో వాళ్ళు మాట్లాడేసి, మీ బాబుకి ఇది డయాగ్నోసిస్, ఈ మానసిక పరిజ్ఞానం ఇంతే ఉంది, IQ ఇంత ఉంది, ఈ యొక్క ఏరియాలలో స్పీచ్ ఇట్లా ఉంది, తర్వాత మనకి బిహేవియర్ వైజ్ కూడా ఈ విధంగా ఉందని వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ విధంగా నా లైఫ్ నడుస్తూ ఉండింది. ఒక 9 నెలలు నడుస్తూ ఉండింది. అప్పుడు ఆ టైంలో కూడా నేను MPhil అడ్మిషన్ కూడా వేసినాను ఉస్మాన్ యూనివర్సిటీలో. సో అలా నడుస్తున్న తరుణంలో నాకు అనుకోకుండా అమెరికాకు అవకాశం వచ్చింది మేడం 2004లో. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. అవును మేడం. బట్ ఇదే ఫీల్డ్లోకి మీరు రావాలనుకుని వచ్చారా, లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చారా? నాకు అంటే యాదృష్కం కాదు మేడం, అంటే ఆనెస్ట్గా నాకు ఒక డాక్టర్ కావాలని చాలా కోరిక ఉండింది. సో ఎంసెట్ రాసినాను, ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు అని అప్పుడు బాధపడుతూ నేను మా తమ్ముడి దగ్గర ఉన్నాను నిజాం కాలేజీలో ఉంటూ నేను మార్నింగ్ లేవగానే, మీకు తెలుసు యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా న్యూస్ పేపర్స్ బాగా చదువుతుంటారు. అప్పుడు చదువుతున్న తరుణంలో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిప్లొమా పడింది. సో అది చూడగానే నాకు అనిపించింది, అరే మనం ఒక డాక్టర్ కావాలనుకున్న వాళ్ళము, ఈ సర్వీస్ ఏరియా బాగుంది, ఇలాంటి పిల్లలకన్నా మనం నిజంగా చూస్తే ఒక హాస్పిటల్ సెట్టింగ్గా ఉంటుంది, ఇది కూడా ఇట్స్ రిలేటెడ్ టు సర్వీస్ ఓరియంటెడ్. సో కాబట్టి ఆ విధంగా నాకు ఓ డాక్టర్ కాలేని వాని ఈ విధంగా ఒక సైకాలజిస్ట్గా నేను ఈ స్పెషల్ నీడ్ పిల్లలకి. ఇప్పుడు చాలా మంది డాక్టర్ అనేసరికి అవును మంచి ప్రొఫెషన్, అవును మంచి డబ్బులు, అవును ఒకసారి సెటిల్ అయ్యామంటే మంచి సంతృప్తి. ఓకే ఓకే. ఏదైనా కూడా మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేనిది ఎవరు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకోరు. మీరు అసలు అంటే అంత నాలెడ్జ్ తో ఉండి అంత ర్యాంకింగ్ లో నెక్స్ట్ టైం ట్రై చేసినా మీకు డాక్టర్ వచ్చేది డెఫినెట్ గా. సో ఆ స్టేజ్ నుంచి అసలు అంటే ఇలాంటి స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్స్ వైపు ఎందుకు మొగ్గు చూపారు అనేది? అదే మేడం, నేను ఇప్పుడు ఏదైతే నాకు PG సెట్ రాలేదు, తర్వాత B.Ed కూడా రాలేదు కాబట్టి ఊరికే ఉన్నాను కదా అప్పుడు ఒక 2-3 months. అప్పుడు ఎంట్రన్స్ అంటే ఈ నేను న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు ఈ డిప్లొమా ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ అనేది NIMH నోటిఫికేషన్ పడింది. అక్కడ ఏంటంటే 15 seats నేషనల్ లెవెల్లో. సో అది చూడగానే నాకు హాస్పిటల్ లాగా అనిపించింది. అరే ఇక్కడ చాలా వరకు ఒక పీడియాట్రిషియన్ ఉన్నాడు, ఒక ఫిజిషియన్ ఉన్నాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు, ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నాడు, ఒక స్పీచ్ థెరపిస్ట్ ఉన్నాడు. సో ఇలాంటి సంబంధించిన కోర్స్ చేస్తే మనం కూడా ఒక డాక్టర్ లాగా, ఇట్స్ రిలేటెడ్ ఫీల్డ్ కదా మేడం, ఇట్స్ కాల్డ్ రిహాబిలిటేషన్ కాబట్టి ఇట్స్ రిలేటెడ్ ఫీల్డ్. సో కనీసం అది చేయకుండా ఇదన్నా మనం చేసి ఈ పిల్లలలో కొంత మార్పు తీసుకురావాలి,
ఓకే. అని నాకు అనిపించి నేను ఆ కోర్సులో జాయిన్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ నాకు మేడం ఇచ్చినటువంటి సలహాతోని నేను ఇటు బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ పీజీ చేసేదానికంటే కూడా తర్వాత ఎంఎస్సి సైకాలజీ నేను మళ్ళీ ఆ మేడం ఇచ్చిన సలహాతోని నాన్ లోకల్లో అప్పుడు నేను తిరుపతిలో చేసినాను. నాకు 4th ర్యాంక్ వచ్చి ఉండే. ఓకే. తర్వాత మళ్ళీ అప్పుడు ఈ డిప్లొమా చేసుకుంటూ కూడా మళ్ళీ నేను పీజీ ప్రిపేర్ అయ్యాను. ఉస్మానియా ప్రిపేర్ అయ్యాను. తర్వాత బీఎడ్ కూడా ప్రిపేర్ అయ్యాను. బీఎడ్ కూడా 530 ర్యాంక్ వచ్చింది. తర్వాత ఈ స్పెషల్ బీఎడ్లో నాకు 4th ర్యాంక్ వచ్చింది. ఓకే. సో ఆ స్పెషల్ బీఎడ్ చేసిన తర్వాత మళ్ళీ మేడం ఇచ్చిన సలహాతో నేను ఎంఎస్సి సైకాలజీ తిరుపతిలో చేసిన ఉంటాను. ఓకే. సో ఎందుకంటే నువ్వు ఈ ఫీల్డ్లోనే సెటిల్ కావాలనుకుంటున్నావు కాబట్టి, ఈ ఫీల్డ్లోనే సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎంఎస్సి బాటనీ కెమిస్ట్రీ చేస్తే అది కంప్లీట్లీ అవే ఫ్రమ్ రీహాబ్ సైడ్. ఓకే. సో అందుకొరకని నేను సో ఓయూ ఎంఫిల్ స్టూడెంట్ నుంచి మీ అవును. ప్రయాణము యుఎస్ వరకు ఎలా సాగింది సార్? ఎలా? అది మేడం నిజంగా చెప్పాలంటే నా జీవితంలో అదొక మిరకిల్. అది ఇట్లా స్పెషల్ ఎడ్యుకేటర్స్గా అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసిన వాళ్ళకి యుఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్గా రిక్రూట్మెంట్ కొరకని ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. ఓకే. అప్పుడు అక్కడ విన్నెట్ కౌంటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్ వచ్చినారు. ఓకే. తాజ్ కృష్ణాలో ఇంటర్వ్యూస్ నాకు తెలియగానే అప్లై చేసినాను. అప్లై చేసిన తర్వాత ఇంక అప్పుడు మనకు ఆనెస్ట్గా చెప్పాలంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం ఉండేది. కానీ నాకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ పిల్లలలో మనం చూపిస్తున్నట్టు డెవలప్మెంట్ మీద నాకు చాలా అంటే నమ్మకం ఉండేది. చాలా మంచి అంటే కాన్ఫిడెంట్గా ఉండేది. ఓకే. ప్లస్ యోగా టెక్నిక్స్ కూడా నేను బాగా వాడేది అప్పుడు. ఓకే. సో ఆ ఉన్నటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్యానల్ వాళ్ళు ఉంటారో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళకి చక్కగా నేను చెప్తున్నప్పుడు వాళ్ళు మొత్తానికి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆ విధంగా అనుకోకుండా నా ప్రయాణము 2004 జూలై 17వ తేదీ అట్లాంటా, జార్జియా స్టేట్లోని, అమెరికాలోని జార్జియా స్టేట్లోని అట్లాంటా ప్రాంతంలో దిగడం జరిగింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 20 ఏళ్ళుగా అట్లాంటాలోనే నేను అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి కాప్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ట్కి పనిచేస్తున్నాను మేడం. అక్కడ సో యుఎస్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్? ఎన్ని స్టేట్స్లో పనిచేశారు మీరు? నేను 20 సంవత్సరాలుగా మేడం 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. 20 సంవత్సరాలుగా జార్జియా స్టేట్లోని అట్లాంటా మహానగరంలోనే 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఒక్క ఇయర్ మాత్రం సవానాని పక్కన ఒక 2 ఇయర్స్ సవానాలో పనిచేశాను. బట్ ఎంటైర్ నా లైఫ్ అంతా కూడా యూఎస్లోని జార్జియా రాష్ట్రంలోనే. సో అక్కడ నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నేను విన్నెట్ కౌంటీ పబ్లిక్ స్కూల్కి పనిచేసినాను. తర్వాత మళ్ళీ సవానాలో పనిచేసాను ఒక 2 ఇయర్స్. తర్వాత 2007 నుంచి కూడా కాప్ కౌంటీలోనే పనిచేస్తూ ఉన్నాను. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి అక్కడ విన్నెట్ కౌంటీలో నేను పనిచేస్తున్నప్పుడు సివియర్ ప్రొఫౌండ్ ఇంటెలెక్చువల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్తో పనిచేశాను. ఆ 1 ఇయర్ నాకుండింది ఓన్లీ ముగ్గురు పిల్లలు. 3 పిల్లలు అండ్ 3 స్టాఫ్, అంటే ఇంక్లూడింగ్ మీ. ఐ హ్యావ్ 2 పారా ప్రొఫెషనల్స్. అంటే చూడండి అంటే ఎంత కేరు అనేది అక్కడ. సో ప్రభుత్వం కూడా, అది ప్రభుత్వ స్కూలే, అది గవర్నమెంట్ స్కూల్లో ఒక 3 పిల్లలకి, సివియర్ ప్రొఫౌండ్ పిల్లలకు 3 స్టాఫ్ అంటే చెప్పండి 1:1 రేషియో. ఓకే, వాళ్ళు 3 కూడా వీల్ చైర్లోనే ఉంటారు ఆ పిల్లలు. ఓకే, అండ్ వీ ఫోకస్ ఆన్ ఓన్లీ డైలీ లివింగ్ స్కిల్స్ మీద మాత్రమే మేము ఫోకస్ చేస్తాం. అంటే వాళ్ళకున్న ఐక్యూ ఏంటంటే 20 నుంచి 35 మధ్యనే ఉంటుంది సివియర్ ప్రొఫౌండ్ వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్కువ మట్టికి ఫంక్షనల్ అకాడమిక్స్ చాలా మినిమల్గా ఓన్లీ మేము నేర్పిస్తాము. ఎక్కువ మట్టికి ఫీడింగ్ కానివ్వండి, ఎక్కువ మట్టికి టాయిలెట్ కంట్రోల్ కానివ్వండి, వీటి మీద ఎక్కువ మట్టికి ఫోకస్ చేస్తుంటాం మేము. అయితే అక్కడ 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 2 ఇయర్స్ సవానాలోకి వెళ్ళాను. అక్కడ సవానాలో నేను మోడరేట్ అండ్ మైల్డ్ పిల్లలతో, అంటే కొంచెం ఐక్యూ బెటర్గా ఉన్న పిల్లలు 30 to అరౌండ్ 50 to 75 ఈ పిల్లలతో పనిచేశాను. ఈ పిల్లలకి ఏంటంటే మోర్ ఫంక్షనల్ అకాడమిక్స్, అంటే వాళ్ళ పేర్లు వాళ్ళు రాయడం కానీ, తర్వాత మనీ కాన్సెప్ట్ గురించి కానివ్వండి, తర్వాత కలర్ కాన్సెప్ట్ గురించి కానివ్వండి, అలానే సెంటెన్సెస్ కూడా కానివ్వండి, అంటే నిజ జీవితంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే మనకి, అంటే అది భాషా పరంగా కానివ్వండి, ఇటు డబ్బుల పరంగా కానివ్వండి, తర్వాత బడ్జెటింగ్ కానివ్వండి, అంటే నిజ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సినటువంటిది వాటిని మాత్రమే మేము నేర్పించేది అన్నట్టు. తర్వాత వాళ్ళను మళ్ళీ వొకేషనల్ ట్రైనింగ్కి పంపించేది. సో ఐక్యూ లెవెల్ని బట్టి ఈ కోర్సెస్ అనేవి ఉండేటి, వాళ్ళకి ఏం నేర్పించాలి అనేది ప్రోగ్రామ్ అనేది దానికి, అంటే దాన్ని ఏమంటారంటే మేడం ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, విచ్ ఇస్ కాల్డ్ ఐఈపీ. ఈ ఐఈపీ ఏంటంటే పిల్లోడి యొక్క స్ట్రెంగ్త్, పిల్లోడి యొక్క వీక్నెస్, పిల్లోడికి ఉన్నటువంటి ఐక్యూ బేస్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ రాయాలి.
తల్లిదండ్రులు పాపము ఎంత బాధపడుతుండేది, ఆ బాధతోనే పుట్టినటువంటిది శాంతినికేతన్. ఆ గ్రామీణ ప్రాంతాలలో ఏదో పాపం చేసినాడు, ఏదో కర్మ చేసినాడు, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభండాలు వేసేటువంటి సమాజం ఉండేది అప్పుడు. ఇప్పుడు కొంతవరకు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అయినా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ వచ్చినా కూడా ఇంకా మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ అయినా ఇంకా అలాంటి పిల్లల పైన తల్లిదండ్రుల పైన చిన్న చూపు చూపిస్తూనే ఉన్నారు. పట్టణాలలో అంటే అంతో ఇంతో కొంచెం శిక్షణ అంటే ఇక్కడ వాళ్ళు పే చేస్తారు, ఇక్కడ చాలా వరకు సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛత సేవా సంస్థలు ఉన్నాయి, ఇలాంటి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అంటే ఇలాంటి సెంటర్స్ లేవు. ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ శాంతినికేతన్. సో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి ఉంది, నిర్మల్ జిల్లాలో ఇది ఒకటే ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక జిల్లాకి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటుంది అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. అలాంటి దానికి ఒక సెంటర్ ఉంటే సరిపోదు కదా మేడం. అందులో మాలాంటి పెట్టే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది అక్కడ. అంటే ఎలా ఉందంటే ఇలాంటి సెంటర్ పెట్టి వీళ్ళు ఏదో డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వీళ్ళు సంపాదించడానికే ఇలాంటి సంస్థను పెట్టినటువంటి అబండాలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. సో అన్ని రకాలుగా ఏంటంటే పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం బాధ చాలా ఉంది. మళ్ళీ స్కూల్స్ అంటారా, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు చెప్పాను 99.8% గవర్నమెంట్ స్కూల్స్ ఆ దేశంలో, 0.2% మాత్రం ప్రైవేట్ స్కూల్స్. అది కూడా చాలా హై లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కడో ఒక దగ్గర, అంటే 200 స్కూల్స్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. సొంత జిల్లా అయినా నిర్మల్ నుంచి స్టార్ట్ చేశారు శాంతినికేతన్ అని చెప్పారు. సో మన శాంతినికేతన్లో ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు సార్? అయితే ఇంకోటి మేడం, మంచి ప్రశ్న అడిగారు. ఇంకొకటి కూడా అసలు మర్చిపోయి చెప్పాలి. ఒక తల్లిదండ్రులకు స్పెషల్ నీడ్ చైల్డ్ అంటే ఉన్నాడు అంటే అమెరికాలో, ఇంటి ముందరికి బస్సు వస్తుంది మేడం, ఆ పిల్లోడు కొరకే బస్సు వస్తుంది. ఎగ్జాంపుల్, పిల్లోడు వీల్ చైర్లో ఉన్నాడంటే సస్టైనబిలిటీకి సంబంధించినటువంటి మామూలుగా అంటే ఒక వీల్ చైర్కి సంబంధించినటువంటి ఆ బస్సులోనే లిఫ్ట్ లాగా, ఆ లిఫ్ట్ కిందికి వచ్చి పిల్లోని వీల్ చైర్లు ఎక్కించి లిఫ్ట్ పైకి తీసుకెళ్లేసి ఆ బస్సులో కూర్చోబెడుతుంది. అంటే ఆ బస్సులో వెళ్ళేది 4-5 పిల్లలు మాత్రమే. ఆ పిల్లల కొరకే డిజైన్ చేసిన బస్సు అది. సో గవర్నమెంట్ అంత కేర్ తీసుకుంటుంది, అంత అద్భుతమైనటువంటి సర్వీసెస్ అక్కడ ఉంటాయి. సో అంత అద్భుతమైన సర్వీసెస్ నేను అక్కడ పని చేస్తున్నాను. నేను ఏదైతే ఈ శాంతినికేతన్ 2002లో రిజిస్ట్రేషన్ చేసి 2004లో అమెరికాకి వెళ్ళి మా మేడం చెప్పినటువంటి ఆ గైడెన్స్తోని నా కాళ్ళ మీద నేను నిలబడి నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను పుట్టినటువంటి గడ్డను మర్చిపోకుండా శాంతినికేతన్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసీలందామా, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు మనం ఇస్తున్నట్టు సర్వీస్ ఏంటంటే మేడం, స్పీచ్ థెరపీ సర్వీసెస్ ఉంటాయి అక్కడ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీస్ ఏంటంటే కన్సల్టెంట్ బేసిస్లో వస్తుంటారు, సైకాలజిస్ట్ కూడా కన్సల్టెంట్ బేసిస్లో వస్తుంటారు. అంటే మనం ఫస్ట్ పిల్లోడి యొక్క మానసిక స్థితిని మనం అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏ లెవెల్ ఉన్న పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అనేది వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు. మనం ఏంటంటే పిల్లలు 9 గంటలకు మనం ఒక 10 విలేజెస్ నుంచి పిల్లలు మనం రోజు ఒక 2 వ్యాన్లలో తీసుకొని వస్తాము. తీసుకొచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తర్వాత మళ్ళీ రోజు వచ్చేటువంటి ఇప్పుడు క్యూ న్యూస్లో వచ్చేటువంటి వార్తలు కానివ్వండి, మిగతా దినపత్రికలో వచ్చేటువంటి వార్తలు కానివ్వండి, అవన్నిటి కూడా టీచర్స్ మళ్ళీ ప్రేయర్ తర్వాత ఆ పిల్లలకు కూడా ఈరోజు ఈ విధంగా మన రాష్ట్రంలో జరిగింది, మా జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ న్యూస్ కూడా చెప్పిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్స్ ప్రకారం ఆ పిల్లలు ఆ టీచర్ల దగ్గరికి క్లాసెస్లకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అంటే వాడికి ఉన్నటువంటి మానసిక స్థితికి అనుగుణంగానే వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఆ పిల్లలకి మనం శిక్షణ ఇస్తారు మేడం. ఆ తర్వాత మళ్ళీ లంచ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పిల్లలు ఉంటారు అని అన్నారు కదా సార్. సో ఇలాంటి పిల్లలకి మీరు అన్నట్టు ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు. సో ఈ సర్వీసెస్ కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారు? ఎస్ మేడం, ఎస్ మేడం. అక్కడ ఆ ప్రాంతంలో మేడం మనం ఓన్లీ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి అది కూడా మనకు ఉన్నటువంటి 25-30 మందిలలో కూడా కొంతమంది మాత్రమే 500-1000 రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రతి నెల మనకు వచ్చేది 17,000, 14,000, 13,000 రూపాయలు మాత్రమే. మనకంటే ఒక డ్రైవర్కి మనం ఒక 15,000 రూపాయలు ఇస్తాం సాలరీ. డ్రైవర్ కూడా సరిపోయినటువంటిది మాత్రమే మనకి పేరెంట్స్ నుంచి వస్తుంది. అది తప్ప ఎవ్రీథింగ్ మనము ఫ్రీ సర్వీసెస్ మాత్రమే ఇస్తున్నాం మేడం. సో వాళ్ళ నుంచి ₹1 కూడా మనం ఛార్జ్ చేయట్లేదు. ఓకే. సో గవర్నమెంట్ అసలు ఒక స్టెప్ ముందుకెళ్ళి చేయాల్సిన పనులన్నీ మీరు చేస్తున్నారు నిర్మల్ జిల్లాకి. సో మీకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి మేడం, అంటే ఇంతవరకు కూడా మనకి ఇప్పుడు అంటే మనకి ఎనీ స్పెషల్ నీడ్ సెంటర్స్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఎస్పెషల్లీ ఇలాంటి పిల్లల సంస్థలకు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది మేడం. అది మనం ఒక 3 years 4 years రన్ చేసిన తర్వాత మనం
అక్కడ కలెక్టర్ గారికి మనం అప్లికేషన్ పంపాలి. అక్కడ నుంచి మళ్ళీ సెక్రటరీకి వస్తుంది. సెక్రటరీ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో మనం అక్కడ ఉన్నటువంటి కొంతవరకు అధికారులతోని కానీ లేదా మనకున్నటువంటి ఎంపీస్తోని కొంతవరకు రికమెండేషన్ చేసి గ్రాంట్ అనేది తెచ్చుకోవాలి. అయితే మనము ఒకసారి చేసినాము, ఒకసారి కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ సరిగా మనం వాడలేక అది విఫలం కావడం జరిగింది. ఇంతవరకు మనకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా మనకు రావట్లేదు. మొదట్లో మాత్రం మేడం దాదాపు ఒక 6 to 7 years వరకు మనం మాత్రమే పెట్టి మన ఓన్గా పెట్టి ఆ సంస్థను రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొందరు నిష్ణాతులు అలా కాకుండా దీన్ని మనం నాన్ ప్రాఫిట్ స్టేటస్ తీసుకొస్తే మాలాంటి వాళ్ళు కూడా అందరం కూడా మేము హెల్ప్ చేయడం ఉంటుందని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి బోయపల్లి గారు సో వారు ముందుకు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి జనార్దన్ అలా కాదు, ఇంకెన్ని రోజులు కష్టపడతావు నీకు, ఎందుకంటే నీకు బిజినెస్ లేవు, యు ఆర్ నాట్ అన్ ఎంటర్ప్రెన్యూర్, కాబట్టి నీకు అదంతా ఇది కాదు, మనం ఇంకా ప్రొఫెషనల్ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం నాన్ ప్రాఫిట్ స్టేటస్ తీసుకొస్తే మనకు ఎవరైనా దాతల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారు చెప్పడంతో మనం నాన్ ప్రాఫిట్ స్టేటస్ని పెట్టడం జరిగింది. అప్పుడప్పుడు మనకి ఏంటంటే కొంతవరకు దాతల నుంచి కొంత సహకారం వస్తుంది. ప్లస్ మళ్ళీ నాకున్నటువంటి ఎంప్లాయ్మెంట్లో కూడా ఒక $100 నేను సంపాదిస్తే ఒక $10 మనము శాంతినికేతన్కి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము. అంటే మీ సంపాదన నుంచి ఒక 10% చేస్తున్నారు శాంతినికేతన్ని ఇలా ముందుకు నడిపిస్తున్నారు. అవును మేడం. అరోకొరా మీకు డొనేషన్స్ కాకుండా 13 yearsలో మీ మనసుని చెల్లించి వేసే సంఘటన ఏమైనా జరిగిందా? ఒక్కటి మేడం, అంటే ఇప్పుడు నేను ఇక్కడ పని చేసినప్పుడు ఎంత అంటే ఎట్లా ఉండేదంటే తల్లిదండ్రుల దగ్గర కూడా పాపం ఎట్లా అంటే ఈ పిల్లోడు అంటే మన ఇంట్లో అంటే దివ్యాంగులు అనేటువంటి పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటంటే బయటికి వెళ్ళి ఆ పిల్లోని తీసుకెళ్ళేసి సమాజంలో అందరితో కానీ ఇప్పుడు మనకు పండగలు కానీ లేదా ఫంక్షన్స్ కానీ తీసుకెళ్ళాలంటే భయపడినట్టు అంటే అసలు పాపం చాలా వరకు భయపడి వాళ్ళు తీసుకెళ్ళాలనేటువంటి పరిస్థితిలో ఉండేది. నేను అప్పుడు 2004లో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు దాదాపు అంటే ఒక 10 సంవత్సరాల వరకు ఆ పిల్లోని బయటికి కూడా తీసుకెళ్ళలేదు. సో అప్పుడు నేను ఒకసారి అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పిల్లోన్లో ఉన్నటువంటి ఐక్యూ కానీ ఇదంతా కూడా చూసిన తర్వాత ఆ పిల్లోడి వయసు 8 సంవత్సరాలు, కానీ ఆ పిల్లోడికి ఉన్నటువంటి మానసిక స్థితి దాదాపు అంటే 11th grade మ్యాథ్ కూడా చేసేవాడు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే హీ డజంట్ నో హౌ టు మింగిల్ విత్ అదర్ పీపుల్, హీ డజంట్ నో హౌ టు ఫాలో ద డిరెక్షన్స్. అంటే వీళ్ళకి ఎట్లా అంటే ఆటిజంలో చాలా అద్భుతమైనటువంటి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. కొందరు అద్భుతమైన డాన్సర్స్ ఉంటారు, కొందరు అద్భుతమైనటువంటి ఇప్పుడు రీడింగ్ కానీ రైటింగ్ కానీ మ్యాథ్లో కానీ ఇట్లాంటి అద్భుతమైనటువంటిది. భగవంతుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళలో స్పెషల్ టాలెంట్లు ఉంటాయి ఆటిజంలో కూడా. సో దీంట్లో కూడా ఏంటంటే పర్వసివ్ డెవలప్మెంట్ PDD అని, తర్వాత ఆస్పర్జర్ సిండ్రోమ్ అని, దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఆ పిల్లోడికి నేను వాడిలో ఉన్న స్ట్రెంగ్స్ అన్ని కూడా తీసుకొని గ్రాడ్యువల్గా నేను బయటికి తీసుకెళ్ళడం జరిగింది. వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాడికి అక్కడ మనీ కాన్సెప్ట్ నేర్పించడం, అంటే ఎగ్జాంపుల్ ఇది ₹10, ఇది ₹5, తర్వాత షాప్ అతనికి ఇప్పించడం, మళ్ళీ ఎక్స్చేంజ్ ఎంత వస్తుంది, ఆ వస్తువు యొక్క కాస్ట్ ₹3 అయితే మళ్ళీ రిటర్న్ ఎంత వస్తుంది, ఆ విధంగా అక్కడికి తీసుకెళ్ళడం వల్ల అది వాడి స్ట్రెంగ్త్, అంటే వాడికి ఉన్నటువంటి కోరిక అది నేను ఐస్ క్రీమ్ తినాలని. దాని ద్వారా ఇమీడియట్గా నేను ఇచ్చేది కాదు, నేను నేర్పించాల్సింది నేర్పించి వాడికి రివార్డ్ కింద నేను అది ఐస్ క్రీమ్ ఇచ్చేది. సో ఆ విధంగా మనం తీసుకెళ్లడం వల్ల అప్పుడు నా తల్లిదండ్రులకు ఒక నమ్మకం వచ్చింది. అప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా ఒక జంతువులాగానే లోపలనే ఉన్నటువంటి పిల్లోడు సమాజంలో మళ్ళీ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆ పిల్లోడు కూడా సఖ్యంగా ఉంటూ ఆ అంటే ఆ పిల్లోని మనం ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చాం కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా సార్ మీరు నిజంగా మాలో ఆ శక్తి నింపకపోతే, మాకు ఆ పద్ధతులు నేర్పించకపోతే మా పిల్లోడిని మేము ఇక్కడనే ఇంట్లోనే ఉంచి మేము చాలా బాధపడుతుండే ఉన్నటువంటి సందర్భాలు ఆ తల్లిదండ్రులు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఒక తల్లిదండ్రుల్లో నిజంగా మానసికంగా ఎంతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు మనం ఈ విధంగా వాళ్ళలో ఒక విల్ పవర్ని పెంచి వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని పెంచి ఆ పిల్లోని కూడా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తామనేది అదొకటి. ఇంకా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు అక్కడ. అంటే నిర్మల్ జిల్లాలో మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి అవగాహన కార్యక్రమాలు కూడా ముఖ్యం. ఎందుకంటే సమాజం కూడా ఈ పిల్లలకు సహకరించాలి, సమాజం కూడా ఈ పిల్లల పట్ల ఆదరణ చూపాలి. ఈ పిల్లలను మామూలుగా అంటే ఇలాంటి పిల్లలను చూసినప్పుడు సమాజం కూడా కొంతవరకు అసభ్యకరంగా మాట్లాడడం కానివ్వండి, తల్లిదండ్రులు నొప్పించేటువంటి మాటలు కానివ్వండి. ఈ పిల్లలు చెప్పారు కదా మేడం, ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ వేరు, అంతకుముందు ఎలా ఉండదంటే టెర్మినాలజీ మెంటల్ రిటార్డేషన్ అనేది. మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి డిప్రెషను, యాంగ్జైటీ, తర్వాత ఈ సొసైటీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్తో వచ్చేదంతా కూడా మెంటల్ ఇల్నెస్. అది మెంటల్ రిటార్డేషన్ అనేది బై బర్త్తో కానివ్వండి
లేదా ఈవెన్ అక్వైర్డ్ అంటే పెరుగుతున్నటువంటి 18 ఏళ్ల లోపు జరుగుతున్నటువంటి ఏవైతే ఇప్పుడు ప్రీనేటల్ పెరినేటల్ పోస్ట్ నాటల్ అన్నాను కదా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానివ్వండి, డ్యూరింగ్ డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత 18 సంవత్సరాల లోపు ఇప్పుడు ఎగ్జాంపుల్ జాండీస్ వచ్చింది ఒక పిల్లోడికి, లేదా హై ఫీవర్స్ వచ్చినాయి, లేదా ఓ పిల్లోడికి నిజంగా సైకలాజికల్గా షాక్ అయ్యాడు ఏదైనా సిచ్యువేషన్ చూసి, యాక్సిడెంట్స్ అయ్యాయి, ఓకే. సో జాండీస్ కానివ్వండి, తర్వాత ఇంకోటి డ్యూరింగ్ డెలివరీ టైంలో మనకు తీసుకుంటే ఫోర్సెప్స్ డెలివరీ అంటాం, ఫోర్సెప్స్తో తీస్తుంటారు. మామూలుగా జనరల్గా ఏంటంటే హెడ్ ముందు రావాలి, అలా కాకుండా లెగ్స్ ముందు వచ్చేసి తర్వాత హెడ్ లేట్గా వచ్చినప్పుడు ఒక్కోసారి ఏంటంటే ప్లసంట అంటే మామూలు తలకి పేగులు వేసుకుని పుడతా అంటారు కదా, అలా కాకుండా బ్లూ కలర్లో పుట్టడం కానీ, ఇట్లా దాదాపు ఒక 200 కారణాలు ఉంటాయి పిల్లలు పుట్టడానికి. సో కాకపోతే ఈ సమాజానికి తెలియదు. ఈ సమాజం ఏమనుకుంటుంది, వీడేదో పాప పని చేసిండు, వీడేదో పూర్వజనంలో ఇది చేసిండు అది చేసిండు అనేటువంటిది ఒక దురాభిప్రాయం ఈ సమాజంలో ఉంది. అది మానుకోవాలి సమాజం. ఇది శాస్త్రీయంగా జరిగినటువంటి ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్తోనే పిల్లలు పుడతారు. డౌన్ సిండ్రోమ్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, టోటల్ ఆఫ్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి మనకి, మదర్ నుంచి 23, ఫాదర్ నుంచి 23. దీని క్రోమోజోమ్లో వచ్చేటువంటి డిజార్డర్స్తో కూడా పిల్లలు ఈ విధంగా పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయంలో మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఈ అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేసినప్పుడు అక్కడ పంచాయతీలలో కానివ్వండి, లేదా ఈవెన్ మన హెల్త్ సెంటర్స్లలో కానివ్వండి, లేదా మన అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో కానివ్వండి, విలేజెస్లలో, లేదా మండల్ హెడ్ క్వార్టర్స్లలో కానివ్వండి, అక్కడ మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ లేదా సైకాలజిస్ట్ వెళ్ళి అంటే దీంట్లో రకాలు ఎలా ఉంటాయి ఈ పిల్లలలో, ఆటిజం కానీ, సెర్బల్ పాలసీ కానీ, ఇంటలెక్చువల్ డిఫరెంట్ ఏబుల్డ్ కానీ, ADHD కానీ, ఇమోషనల్ బిహేవియర్ డిజార్డర్ కానీ, తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే సమాజాన్ని కొంతవరకు ఈ పిల్లల మీద అవగాహనను పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేడం. అవును మేడం, అవగాహన కార్యక్రమాలు. ఓకే. సో ఈ 10 ఏళ్లలో ఎంతమంది పిల్లల్ని ఎడ్యుకేట్ చేశారు సార్? అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చో స్థాయికి ఎదిగేలా చేశారు. ఇప్పుడు మనం దాదాపు అంటే ఒక 100 to 150 స్టూడెంట్స్ మేడము. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు మనకి ఇప్పుడు ఏజ్ ఆఫ్ అరౌండ్ 6 years 7 years వచ్చారనుకోండి, 18 years 19 20 years 21 25 years వరకు కూడా ఉన్న పిల్లలు ఉన్నారు. అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా, అంటే మనకి ఇప్పుడు అయినా మనం సంస్థ పెట్టేసి 13 ఏళ్ళు అవుతుంది, స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడే మన దగ్గర. ఎలా ఈ పిల్లలందరూ కూడా వొకేషనల్ ట్రైనింగ్ దాంట్లో శిక్షణ పొందుతున్నారు. మనకి ఏంటంటే లీఫ్ ప్లేట్స్ మేకింగ్ ఒకటి వొకేషనల్ యూనిట్ ఉంది, అట్లానే ఫినాయిల్ మేకింగ్ ఉంది. ఈ లీఫ్ ప్లేట్స్ ఏంటంటే మనకి మామూలు ఇస్తారాకులు అంటాం కదా, మామూలుగా ఇప్పుడు మన టెంపుల్స్కి పంపించడం కానివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, డిస్పోజబుల్ ప్లేట్స్, దానికి సంబంధించిన యూనిట్ ఒకటి ఉంది. అలానే ఫినాయిల్ మేకింగ్ కూడా. ఈ ఫినాయిల్ మేకింగ్ కూడా ఏంటంటే మనం హాస్పిటళ్ళకి ప్లస్ బ్యాంకులకి లేదా ఏదైనా షోరూమ్లకి కూడా ఆ ఫినాయిల్ని సప్లై చేస్తూ కొంత రెవెన్యూని కూడా మనం జనరేట్ చేస్తున్నాం. సెల్ఫ్ సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ బేసికల్గా. ఈ 18 సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ కూడా మనము వొకేషనల్ దాంట్లో ఉంచి ఆ స్కిల్స్ అంతా నేర్పిస్తూ వాళ్ళకి కొంతవరకు రెవెన్యూ జనరేట్ చేస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో సొసైటీలో అంటే ఇలాంటి పిల్లలు ఇంకా మనకి భారమే అనే స్థాయి నుంచి వాళ్ళని ఒక స్థాయికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు అన్న స్థాయికి ఎదిగేలా చూస్తున్నారు మీరు ఒక దారి. అది కూడా ఇంకోటి తల్లిదండ్రులకు కూడా కొంచెం భారం కాకుండా, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పాపం ఆ పిల్లల్ని పట్టుకొని ఇంకో సిచ్యువేషన్ చెప్పాలి మేడం. అప్పుడు ఆ రోజులు ఎలా ఉండేదంటే తల్లిదండ్రులంతా కూడా, అంటే ఇప్పుడు నేను అన్నాను కొన్ని విలేజెస్లలో వాళ్ళంతా కూడా ఏంటంటే పొలాలకు పనికి వెళ్ళే వాళ్ళు. మరి పొలాలకు పనికి వెళ్ళాలంటే ఈ పిల్లోని మరి ఎక్కడొక్కడ ఎవరి దగ్గర ఉంచాలంటేనే దాదాపు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. తాళం వేసేసి లోపలనే, అంటే మామూలు డోర్ పెట్టేసి తాళం వేసేసి పిల్లోని లోపలనే బంధించి తల్లిదండ్రులు వచ్చే వరకు ఏదో ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు. అంటే ఆ పిల్లోడు ఫికల్ మ్యాటర్ కూడా, అంటే మూత్రం పోసుకోవడం కానీ అన్నీ, అంటే దొడిపోవడం కానీ అట్లాంటి అన్నీ కూడా మామూలుగా అంటే ఇంట్లోనే చేసేవాడు. సో అలాంటి సందర్భాలు కూడా చూసినటువంటిది. ఇప్పుడు అలాంటిది ఏంటి, మన సెంటర్కి రావడం వల్ల ఆ పిల్లలకు తల్లిదండ్రులకు కూడా కొంతవరకు ఆ భారం అనేది తగ్గడం, ప్లస్ ఇంకోటి శాస్త్రీయబద్ధంగా మనం వాళ్ళకి అన్ని కూడా నేర్పిస్తా ఉన్నాం. సో తల్లిదండ్రులు చాలా వరకు ఏంటంటే సంతోషంగా ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా మన లాంటి సెంటర్కి రావడం వల్ల. సో ఇలాంటి సెంటర్స్ కావాలి ఇంకా గ్రామీణ ప్రాంతాలలో మేడం. ఓకే, మీ గురించి విన్నది ఏంటంటే సామాజిక సేవ ఒక ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా ఒక హిడెన్ లైఫ్ కూడా ఉంది ఆర్టిస్ట్గా. భగవంతుడు ఇచ్చిన వరం అంతే కదా. ఓకే, అంటే ఇంట్రెస్టా మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్టా? ఎలా సింగింగ్ మేడం అంటే ఇప్పుడు నేను పెరిగిందంతా చిన్న కురుగ్రామం. ఓకే,
ఒకప్పుడు గ్రామాలు ఎలా ఉండేది మేడం అంటే నిజంగా చెప్పాలంటే ఏ సీజన్కి ఆ సీజన్కి సంబంధించినటువంటి అక్కడ యక్షగానం కానివ్వండి, లేదా బుర్రకథ కానివ్వండి, హరికథ కానీ ఇట్లాంటి పల్లెలలో ఇప్పుడు మనకి మొక్కజొన్న అయిపోగానే లేకపోతే మనకి వరి కోతలు కాగానే అక్కడంతా కూడా ఈ యక్షజ్ఞానికి సంబంధించి కానీ బుర్రకథ కానివ్వండి, హరికథ కానివ్వండి, ఈ విధంగా వచ్చి పల్లెలంతా కూడా సందడి ఉండేది. మన గంగిరెద్దుల ఆటలు కానివ్వండి, అట్లా ఆ విధంగా ఉన్నటువంటి సందర్భము. ప్లస్ అక్కడ చూస్తున్నప్పుడు నేను కూడా అంటే వ్యవసాయ పనులు చేస్తుండేవాడిని. డిగ్రీ వరకు కూడా మంచిగా అంటే ఓ ఎకరం దున్నమంటే దున్నేది, అచ్చులు కట్టేది, అన్ని పనులు చేసేది. పొద్దున్న లేవగానే మామూలుగా బర్రెల పెండ తీసేది, అసలు మాకు మేకలు కూడా ఫుల్ ఉండేది. అవన్నీ పనులు చేస్తూ ఈ పల్లెలలో వాళ్ళు చేస్తున్నటువంటి అవన్నీ కూడా వింటున్నప్పుడు ఊరికేనే మనం పనులు చేస్తూ నేను కూడా ఊరికి ఆలాపన చేస్తూ ఉండేది. ప్లస్ మళ్ళీ మాదంతా కూడా నక్సలైట్ ప్రాంతం, అన్నలు కూడా ఎక్కువ మా దగ్గర. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళలో నుంచి ఉన్నటువంటి విప్లవ భావాలు కానీ అవన్నీ కూడా చూస్తూ నేను ఊరికే సరదాగా పాడుతుండేది. కాలేజ్ డేస్లో కానివ్వండి, అట్లనే డిగ్రీ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కూడా పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అప్పుడు నేను పాడేది ఏంటంటే అప్పుడు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కన్న వలె మహాభారతం రాయాలన్న, మహాభారతం రాయాలన్న, ప్రతి మహిళ ఒక మొల్ల వలె ఇక రామాయణమే చెప్పాలన్న, రామాయణమే చెప్పాలన్న, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సో ఈ విధంగా అంటే అప్పుడంతా కూడా నారాయణమూర్తి పాటలు, సో ఈ విధంగా అలా పాడుతూ ఉండేది. తర్వాత మళ్ళీ డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు పాకెట్ మనీకి చాలా ఇబ్బందులు ఉండేది. అప్పుడంతా కలిసి ఏంటంటే నేను పీజీ కాలేజ్ సైన్స్ సైఫాబాద్లో చదువుకుంటున్నప్పుడు ఒకరు వయోజన విద్యా కేంద్రాల మీద రాయడం కానివ్వండి, తర్వాత ఒకరు కవితలు రాయడం కానివ్వండి, వాళ్ళు రాసిన వాటిని నేను పాడడం కానీ, ఈ విధంగా కొంతవరకు నాకు అంటే అనుకరణ ఉంది. ఇక తర్వాత అనుకోకుండా నేను అంటే అమెరికా పోయాను కాబట్టి 2004 నుంచి 2012 వరకు అసలు నాకు ఎవరితో సంబంధాలు ఉండేది కాదు. ఇటు జాబ్ చేస్తూ తర్వాత మళ్ళీ ఒక గ్యాస్ స్టేషన్ బిజినెస్ కూడా రన్ చేస్తూ ఉండేది. ఇటు 4:30కి జాబ్ అయిపోగానే వచ్చి 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ గ్యాస్ స్టేషన్ అక్కడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ చూస్తూ అంటే మళ్ళీ 9 గంటలకు వచ్చేది, మళ్ళీ పడుకునేది. ఇక తర్వాత మళ్ళీ మార్నింగ్ 6 o'clock లేచేది. అంటే సూర్యుడు ఉదయిస్తున్న తెలియదు, సూర్యుడు అస్తమిస్తున్న విషయం కూడా అంత బిజీగా ఉండేది అన్నట్టు 2012 వరకు. ఎప్పుడైతే ఏంటంటే ఆ గ్యాస్ స్టేషన్ బిజినెస్ అనేది కొంచెం క్లోజ్ చేశాను, అప్పుడు నాకు సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు బర్త్డే పార్టీలకు కానివ్వండి, తర్వాత జనాలతోని ఎక్కువ మట్టికి మూవ్మెంట్ కావడంతో ఒకసారి అరే అన్న నువ్వు పాడుతాడు కదా బాగా అంటే అట్లా పాడడం జరిగింది. అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు తామా అని తెలుగు అసోసియేషన్ మెట్రో అట్లాంటి వాళ్ళు విని నాకు ఒక ఫ్లైయర్లో నా పిక్చర్ వేసి అప్పుడు పాడింది. హే కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ, బేట్రాయి సామిదేవుడా. సో ఈ పాట పాడడం జరిగింది. సో అప్పుడు చాలా వరకు ఏంటంటే హ్యూజ్ అప్లాస్. అలానే ఇంకొక ఫోక్ పాట ఏంటంటే యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు. సో ఈ 2 పాటలు పాడినాను. అసలు అరే అమారా ఫోక్ సింగర్ ఆగా అమారా యూఎస్పే అన్నట్టుగా అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి అక్కడి నుంచి ఇంకా 2012 నుంచి ఆల్ ఓవర్ యూఎస్లో ఇప్పటివరకు దాదాపు నాకు తెలిసి ఒక 300లకు పైగా పాటలు పాడి ఉంటాను. నేషనల్ ఆర్గనైజేషన్లో అన్ని కన్వెన్షన్స్లలో 10,000 మంది ముందర పాడడము. అలానే అందరు సింగర్స్ మంగ్లీ కాడికెళ్ళి కూడా అప్పుడు గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ అప్పుడు విశ్వేశ్వరరెడ్డి కలవాలని ప్రెసిడెంట్గా ఉండే
అన్ననే ప్రెసిడెంట్గా ఉండే నేను కల్చరల్ చైర్గా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వీసాలు చేయించాం. అప్పుడు ఎవరికి మంగ్లీ కాడికి వెళ్ళి కూడా ఇప్పుడు క్యూ న్యూస్ సందర్భంగా చెప్తున్నాను, మంగ్లీకి వీసా చేయించింది కూడా గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ అప్పుడు డాలస్లో జరుగుతున్నప్పుడు. అప్పుడు నేను కల్చరల్ చైర్గా ఉన్నాను, విశ్వేశ్వరరెడ్డి కల్వాలన్న. సో మా సమన్వయంతోనే అప్పుడు మాటల తిరుపతికి, తేలు విజయకి, తర్వాత బిత్తిరి సత్తికి చేశాం, కానీ ఆయనకి వీసా రాలేదు. అప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు వచ్చారు, గోరెటి వెంకన్న గారు వచ్చారు, అందశ్రీ గారు వచ్చారు. సో వీళ్ళందరి కార్తీక్ కొడకన్లకి వీళ్ళందరికీ కూడా వీసాలు అప్పుడు ఆ సందర్భంలోనే చేయించిన సందర్భం. సో నాలాంటి ఫోక్ సింగరు ఒక్కోడు ముందుకెళ్ళడంతో అమెరికాలో ఇవాళ ఫోక్ అనేది లేకపోతే అసలు ఏ సంస్థ కూడా అంటే వాళ్ళకు ఒక వెలితిలాగా అయిపోయింది. సో ఆ విధంగా ఒక అంతకుముందు ఎలా ఉండిందంటే ఎక్కువ మట్టికి అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఆంధ్ర సింగర్సే పాడేది. అంటే ఈ బతుకమ్మ పండగ అయినా, తర్వాత మన బోనాలు కానివ్వండి, తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం కానీ అవన్నిటి కూడా వాళ్ళే పాడేది. బట్ ఎంతైనా జానపద కళాకారులది బాణీ వేరుంటుంది, ఆ యాస వేరుంటుంది, ఆ భాష వేరుంటుంది, ఆ ఏమంటాం అంట మన యొక్క ఆ సంస్కృతి అంటే కొంతవరకు డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నేను నాలాంటి వాడు ముందుకెళ్ళడం వల్ల ఇంతమంది సింగర్స్ కూడా ఈరోజు అమెరికాలో సింగర్స్ లేకపోతే అంటే జానపద కళాకారులు రాకపోతే ఒక వెళుతుంది. ఓకే, ఇప్పుడు 10 years మీరు 12 years యుఎస్లో ఉండి, అవును, మీ ఏంటి నేటివ్ ప్లేస్ అయిన నిర్మల్ నుంచి మీరు ఇంత స్వచ్ఛంగా పాడుతున్నారు. సో అందరి గుండెల్ని తాకిండొచ్చు. అంటే ఎవరైతే యుఎస్కి వెళ్ళి మిస్ అవుతున్నారో తన మాతృభాషని, స్లాంగ్ ని, ఆ పల్లెదనాన్ని, స్వచ్ఛమైన పాటని మిస్ అవుతున్నారు. ఇప్పుడు బాగా ఏంటంటే మేడం, నేను అంటే బాగా పల్లె బాగుంటేనే పట్టణము బాగుంటుంది, పట్టణం బాగుంటే నిజంగా మన భారతదేశం బాగుంటుంది, భారతదేశం బాగుంటే మేము అక్కడ ఉన్న వాళ్ళందరం బాగుంటాం. సింగర్ జర్నీ స్టార్ట్ చేసి మీరు పాటలు కూడా పాడుతున్నారు, యూట్యూబ్ లో పెడుతున్నారు అని విన్నాను నేను. సో మా గురించి లేటెస్ట్ గా ఈ మధ్యన చేసినటువంటి పాట మేడం బోలే గారి సంగీతంలో, బోలే షావ్లీ సంగీతంలో అండ్ ఎస్కే మదీన్ కీస్ వారి ఆధ్వర్యంలో నేను పాడినటువంటి పాట హ్యాపీకే హాయ్ చెప్పు బాధలకే బాయ్ చెప్పు అని, అంటే యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ గా ఉంది మేడం. అందులో ఇప్పుడు క్యూ న్యూస్ ముందర కూడా నేను లైవ్ గా పాడడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీకే హాయ్ చెప్పు పపర 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 బాధలకే బాయ్ చెప్పు పపర 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 పప హ్యాపీకే హాయ్ చెప్పు బాధలకి బాయ్ చెప్పు, అరే హ్యాపీకే హాయ్ చెప్పు బాధలకే బాయ్ చెప్పు, సెకండ్లతో స్నేహం నిమిషాలతో నేస్తం, రోజులే రాజు లెక్క నెలకో నెల వంక లెక్క, ఇలలో నా ఇయరంతా ఎంజాయ్ చేద్దాం, తిందాం తిరుగుదాం ఎగురుదాం దునుకుదాం, దిల్దారుగా డీజే పెట్టి ధూమ్దాం చేద్దాం, పపర 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 పప పపర 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 పప. ఓ లక్షలు ఉన్నా కోట్లే ఉన్నా కొనలేరు ఎవ్వరు ఆనందాలు, ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా ఆదరించే గుణముంటే గొప్పోళ్ళు, దాసుకో దాసుకో ఎంతైనా దాసుకో, దాసుకుంటూ పోతే ఏజు ఆగదు చూసుకో, రాసుకో రాసుకో నీ రాతే రాసుకో, రాసుకుంటూ అందరి గుండెలు దోసుకో, తిందాం తిరుగుదాం ఎగురుదాం దునుకుదాం, దిల్దారుగా డీజే పెట్టి ధూమ్దాం చేద్దాం, ఉందాం ఉందాం లైఫ్ లాంగ్ కలిసి ఉందాం, అందరితో మంచి మంచి కలలే కందాం, హ్యాపీకే హాయ్ చెప్పు బాధలకే బాయ్ చెప్పు. సో ఇది అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా హ్యాపీగా ఉండు జీవితం అంతా కూడా నో మ్యాటర్ వాట్. సో ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎవ్రీథింగ్ గోస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పేసి, ఆ విధంగా లక్షలు ఉన్నా కోట్లే ఉన్నా కొనలేరు ఆనందాలు, రైట్. సో దిల్దారుగా ఉంటూ జీవితాన్ని హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్ అన్నట్టు ఒక కాన్సెప్ట్లో ఇది పాడడం జరిగింది మేడం. ఓకే, అండ్ ఈ శాంతినికేతన్ ఇన్స్టిట్యూట్ మనకి దివ్యాంగులైన పిల్లలకి ఇంత మంచిగా ఒక దారిని చూపిస్తున్నారు కదా సార్, ఇది నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ చూడాలనుకుంటున్నారు మీరు? ఇంకంటే ఏం లేదు మేడం, దాన్ని ఒక యూనివర్సిటీ లాగా, దాన్ని ఒక మంచి రిహాబిలిటేషన్ సెంటర్ లాగా తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. సో ఎందుకంటే అంటే చాలా కోర్సెస్ కూడా కండక్ట్ చేయొచ్చు, అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్ఐఎంహెచ్ లెవెల్ కానివ్వండి, లేదా ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం కోర్సెస్ కూడా తీసుకొని అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ, అలానే బీఎస్సీ స్పీచ్ అండ్ హియరింగ్ కానీ, ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించింది కానీ, అప్పుడు మనకి ఏంటంటే ట్రైనర్స్ ఎక్కువ ఉంటారు ఆ ప్రాంతంలో. దాంతో ఏంటంటే మనం ఈ యొక్క డిసెబిలిటీని కూడా ఇరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని నియంత్రణ ఇంటర్వ్యూన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచిస్తున్నాను మేడం. సో మీరు యుఎస్ సిస్టమ్ చూసారు, అక్కడ ఇలాంటి స్పెషల్గా పిల్లలకి యూనివర్సిటీస్ ఉంటాయి అనేసి మీరు ఆ థాట్తో ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయా సార్ యాక్చువల్గా? అంటే యూనివర్సిటీస్ అంటే కోర్స్ కండక్ట్ చేసేవి మేడం. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు హెలెన్ కెల్లర్ ఉంది మేడం, ఇక్కడ స్వీకార్ ఉపకార్ కూడా ఉంది. ఓకే,
అంటే ఇవన్నీ అవన్నీ కూడా అంటే వాళ్ళు కూడా ఏంటంటే ప్రయత్నాలు నాన్ చేస్తున్నారు. ప్రాఫిట్ ఓరియంటెడ్. నాన్ ప్రాఫిట్ కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఒక యూనివర్సిటీ రికగ్నిషన్ గా కూడా తీసుకురావాలని Okay. ఠాగూర్ హరిప్రసాద్ కూడా ప్రయత్నాలు చేశారు. ఓకే. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ నుంచి మనం అన్ని కూడా అంటే సరైనటువంటి ఫెసిలిటీస్ సరైనటువంటి ఫ్యాకల్టీ ఉంటే మాత్రం ఆ లెవెల్లో మనకి అంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. సో దాని కొరకు మనం తప్పకుండా ప్రయత్నాలు చేద్దామని. ఓకే. సో యూనివర్సిటీ వస్తే మనము దూర ప్రాంతాల వాళ్ళకి కూడా అంతే కూడా అవును మేడం. ఈ అంటే యావత్ సర్వీస్ తెలంగాణ అంతా కూడా మనం సర్వీసెస్ కానీ తర్వాత మనము ట్రైనర్స్ని రిక్రూట్ చేయొచ్చు అంటే డెవలప్ చేయొచ్చు. అలాంటి శిక్షణ పొందిన వాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు మనకి సమాజంలో కూడా ఇలాంటి తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రైనర్స్ లేరనుకోండి అప్పుడు చాలా కష్టం కదా మేడం. అట్లా అంటే ఏం లేదు మేడం, అంటే ఇప్పుడు నేను అమెరికా పోతాను నా జీవితంలో నేను అనుకోలేదు. డెస్టినీ అనేది మనం అసలు ఎట్లా చూస్తామనేది తెలియదు. కాకపోతే ఒకటి ఎప్పుడు అంటానంటే ఈ యూత్కి నేను చెప్పేది, చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడున్న యూత్ కూడా చాలా వరకు అట్రాక్షన్ ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్కి మీరు లొంగి డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకునే దానికంటే కూడా చాలా వరకు డ్రగ్స్ కానీ లేదా వ్యామోహాలకు కానీ ఇంకోటి ఏజ్ నిజంగా తీసుకుంటే 18 నుంచి 25 అనేది చాలా చాలా క్రిటికల్ ఏజ్. ఆ ఏజ్లో ఎవడైతే డిసిప్లిన్గా ఉంటాడో, ఎవరైతే విజన్ వైపు, ఎవరైతే మిషన్ వైపు అంటే నేను ఇది సాధించాలన్న తపనతో కసిగా ఉంటారో వాళ్ళు తప్పకుండా సాధిస్తారు. ఇప్పుడు నేను కూడా మేడం అంటే ఆ వయసులో ఉన్నప్పుడు చాలా వరకు అట్రాక్షన్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా మన ఇమోషన్స్ అన్నిటిని కూడా ఒక ప్రధానంగా పెట్టుకున్నారా, మన తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారు, మన తల్లిదండ్రులు చాలా కష్టపడి మనం చదివించారు, ఎన్నో అప్పులతోనే మనం చదివించారు, మన లైఫ్లో మనం ఈ విధంగా ఎదగాలి, మన సమాజానికి ఇది చేయాలనే ఒక నేపథ్యంతో ఒక విజన్తో మనం ముందుకెళ్ళినాం. కాబట్టి ఈ విధంగా నిజంగా నాకు భగవంతుడు అంటే అమెరికాలో స్థానాన్ని కల్పించిన నేను అనుకుంటున్నాను. సో అట్లానే మన డెస్టినీ మనకు తెలియదు కాబట్టి మన కర్తవ్యంలో ఎక్కడ తేడా ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ సింగింగ్ కావచ్చు, మీకు ఏ ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని చాలా ఇష్టంగా ఆస్వాదించండి. మీరు రూపాయికి పని చేస్తున్నారా, 10,000కి పని చేస్తున్నారా, ₹1,00,00,000 పని చేస్తున్నారా అన్నది కాదు. చేసే పనిలో అంకిత భావం ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు సహకరిస్తారు, పంచభూతాలు సహకరిస్తాయి. నేను అనుకున్నటువంటిది ఏదైనా కావచ్చు, అఫ్కోర్స్ ఒక మంచి సింగర్ కావచ్చు, లేదా ఒక మంచి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్ కాల్డ్. సో అంటారు కదా వివేకానందుడు, ఫలితం ఆశించకు, నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ పో. సో నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ పోతున్నాను మేడం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఇంత డీటెయిల్గా మీ గురించి కూడా చెప్పారు. అవును మేడం. అంటే సోషల్ సర్వీసే కాదు, లైఫ్లో మన జాబే కాదు, సింగర్గా కూడా మనం ఉండొచ్చు. అంటే ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలుగా హ్యాపీగా బతకచ్చు అనేసి ఒక మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి. చాలా సంతోషం సార్ మీతో కలిసి మాట్లాడి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈరోజు నాకు క్యూ న్యూస్లో మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి నా యొక్క జీవితాంశాలను కానివ్వండి, నా జాబ్లో చేస్తున్నటువంటి వాటన్నింటిని కూడా, అలాగే నా సింగింగ్లో నా ప్రస్తావన కూడా, ఇదంతా కూడా క్యూ న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే క్యూ న్యూస్ ఫౌండర్ తీన్మార్ మల్లన్న గారికి అండ్ వారి బృందానికి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా అండ్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్యూ న్యూస్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. సో మేము చెప్పినటువంటి మెలకులను కూడా తప్పకుండా చూసి ఆస్వాదించండి, ఆదరించండి. థ్యాంక్ యూ.